అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ వివాహ బంధం. ఉదయ్, స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముందు వాళ్ళ పెళ్ళికి ఉదయ్ పెద్దలు అంగీకరించలేదు. ఉదయ్ చాలా మొండివాడు. తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేవాడు కాదు. పెళ్లి తరువాత మీరు చెప్పినట్లే వింటాను అని తల్లి తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళికి ముందు స్నేహ ఎంతో హుషారుగా ఉండేది. కానీ పెళ్ళైన తర్వాత చాలా డల్గా అయిపోయింది. అత్తగారు స్నేహ ఏ పని చేసినా ఇంటికి వచ్చిన వారి ముందు స్నేహని సూటిపోటి మాటలు అనేది. ఇదే విషయం భర్తతో ఎన్నోసార్లు చెప్పింది స్నేహ. కొన్ని రోజులు సర్దుకుపోవాలి, నేను పెళ్ళికి ముందు వాళ్లకు మాట ఇచ్చాను అనేవాడు. కొన్ని రోజుల తర్వాత భర్తతో కూడా ఏమీ చెప్పేది కాదు. అలా వాళ్ళ పెళ్ళి అయి 2 సంవత్సరాలైపోయింది. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. తన పేరు రోహన్. ఒకరోజు, అమ్మా, రోహన్కి మళ్ళీ జ్వరం వచ్చింది అన్నాడు ఉదయ్. ఎవరికైనా జ్వరం ఇన్నిసార్లు వస్తుందా? పిల్లల్ని చూసుకోవడం రాకుంటే ఎలా అన్నది. ఇప్పుడే కదా అమ్మా, తనకి పిల్లల్ని చూసుకోవడం గురించి ఏం తెలుసు అన్నాడు అసహనంగా. అందరూ కనడం లేదా, చూసుకోవటం లేదా? నాకైతే 12 ఏళ్లకే పెళ్ళయ్యింది. 15 ఏళ్లకే నువ్వు నా చేతిలో ఉన్నావు. నీ పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొని వస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే ఇంకా నెత్తికెక్కి కూర్చుంటుంది అన్నది మొహాన్ని మెలికలు తిప్పుతూ. భార్యకు సపోర్టుగా మాట్లాడితే అమ్మకు నచ్చదు, అమ్మకి సపోర్ట్ ఇస్తే కోడలికి నచ్చదు. గత కొన్ని రోజులుగా ఇంట్లో జరుగుతున్న తతంగం ఇది. ఎప్పుడూ చిరాకుగా ఉంటున్నారు. తిట్టుకోవడం, కొట్టుకోవడం లేదు, కానీ మౌనంగానే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లోపలే యుద్ధం చేస్తున్నారు. నోరు అదుపులో ఉంచుకొని తన పని తను చేసుకొని ల్యాప్టాప్లో దూరి ఉంటున్నాడు ఉదయ్. బాబు ఉదయ్ అన్న అమ్మ పిలుపుకి ఫోన్ పక్కకు పెట్టి ఏంటమ్మా అన్నాడు. బయట గేటు శబ్దమైంది చూడు, ఎవరొచ్చారో అంటూ వంటగదిలోకి వెళ్ళింది. రండి అత్తయ్య, మీ అమ్మాయి గదిలో ఉంది, వెళ్ళండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు ఉదయ్. చిన్న చిరునవ్వు నవ్వి లోపలే ఉందా అమ్మాయి అని అంటూ గదిలోకి వెళ్ళింది. తల్లిని పలకరిస్తూ స్నేహ, ఎలా ఉన్నావమ్మా అన్నది. నేను బానే ఉన్నాను, నువ్వేంటి అలా చిక్కిపోయావు? ఏమిటి, సరిగ్గా తినటం లేదా అన్నది. నేను లావయ్యాను అని నువ్వెప్పుడు అన్నావు? కానీ కూర్చో, అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు, కానీ ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది అన్నది తల్లి. ఏం కాలేదు, నువ్వు చీకట్లో బాణం వేస్తున్నావని నాకు తెలుసులే అమ్మా. అరే ఏమైంది అని అంటూ ఉంటే చెప్పకుండా సామెతలు చెప్తావేంటి? అరే ఏం కాలేదు అంటూ ఉంటే మళ్ళీ అదే అంటున్నావు. సరేలే, పద మన ఇంటికి వెళ్దాం. ఓ 10 రోజులు ఉండి వద్దువు. ఇప్పుడా? ఎందుకమ్మా? ఆయనకి చెప్పాలి, ఇంట్లో చెప్పాలి. మనసులో సంతోషంగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని అనుమానంతో ఆలోచిస్తూ ఉంది. గదిలోకి వచ్చిన ఉదయ్ వంక చూస్తూ, అమ్మ 2 రోజులు ఇంటికి తీసుకొని వెళ్తాను అని అంటుంది. 2 రోజులు కాదు, 10 రోజులు అన్న అత్తగారి మాటలకి ఉదయ్కి కాస్త కోపం కూడా వచ్చింది. అన్ని రోజులు ఏం చేస్తాను అని అమ్మతో అంటుంది. ఉదయ్ కోపాన్ని గమనించిన స్నేహ, అదేంటే అలా అంటావు? నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు, నువ్వు 10 రోజులు ఉండకూడదా? ఇద్దరి మధ్య సంభాషణకి ఉదయ్ అడ్డు చెబుతూ, నేను కాదని అనను,
కానీ ఇంట్లో నేను మాత్రం అడగను. మీరే అడగండి అత్తయ్య. ఆ రోజే నేను అడిగి పంపినందుకు మళ్ళీ తను వచ్చేదాకా నాపై అలిగారు మా ఇంట్లో వాళ్ళు. మీరే అడగండి. ఎలాగూ తన కాలేజ్కి వెళ్ళి ఏవో సర్టిఫికెట్స్ చూసుకోవాలి, పనులు ఉన్నాయి కదా, అదే చెప్పండి అన్నాడు ఉదయ్. సరే, అమ్మ ఎక్కడ ఉన్నారు అని అడిగింది. వంటగదిలో ఉన్నారత్తయ్య అన్నాడు. అత్తగారు వంటగది వైపు వెళ్తుండగానే మంచంపై వాలిపోయాడు ఉదయ్. స్నేహ సైలెంట్గా గది సర్దుతూ ఉంది. ఉదయ్ స్నేహ వంకే చూస్తున్నాడు. బిజీగా ఉంది, కానీ ఏదో తెలియని బాధ ఆమెలో. స్నేహ పెళ్ళికి ముందు ఎంత అందంగా ఉండేది. ఎప్పుడూ ముఖంలో ఆనందం వెళ్ళి విరిసేది. లేత గులాబీని చూస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా కనిపించేది. బాహ్య సౌందర్యం కంటే తన మనసు ఇంకా అందంగా ఉంటుంది. ఆ విషయం తన దగ్గరి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. చెరగని చిరునవ్వు తన సొంతం. నిజం చెప్పాలంటే ఆ నవ్వే తనలో పెద్ద అట్రాక్షన్. ఎవరికైనా తన నుంచి చూపుని తిప్పుకునేటట్లు చేసేది కాదు. ఆ నవ్వు చూసి నేను తన ప్రేమలో పడ్డాను. కానీ గత కొన్ని రోజులుగా అసలు ఆ నవ్వు ఎటుమాయమైపోయిందో అర్థం కావటం లేదు. జీవితం అప్పుడే అయిపోయిందా? మా జీవితం ఇప్పుడే ప్రారంభమయ్యింది కదా. అసలు తన సంతోషం ఏంటి, బాధ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజంగా తనను ప్రేమగా చూసుకునే భర్తగా మారతాను కదా. తెలుసుకోవాలి, కానీ ఎలా? తనని నేరుగా అడిగితే అస్సలు చెప్పదు. తను సంతోషంగానే ఉన్నాను అని బయటకి జీవం లేని ఒక నవ్వు నవ్వి తప్పించుకుంటుంది. చిన్ని చిన్ని అనే అత్తయ్య పిలుపుతో తన ఆలోచనలకు అడ్డుకట్టపడింది. ఏమన్నారు అత్తయ్య? చాలాసేపు బతిమలాడాను బాబు, ఒప్పుకోవటం లేదు. కాలేజీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఉన్నాయంట, ఇంటికి తీసుకొని వెళ్తాను అని అంటే, ఇక్కడి నుండి కాలేజీకి వెళ్ళి రావచ్చు కదా అని అంది. వాళ్ళ డాడీతో వెళ్ళాలి అంట అంటే, ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి దింపేయండి, మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి ఇంటికి ఎందుకు అని అంటున్నారు వదినగారు అని కాస్త బాధగా చెప్పింది ఆవిడ. కూతురేమో నాకు ముందే తెలుసు అన్నట్లు చూసి మళ్ళీ తన పనిలో బిజీ అయిపోయింది. నేను అడిగి వస్తాను ఉండండి అని ఉదయ్ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, 4 రోజులు వెళ్ళి వస్తుందిలే అన్నాడు. వాళ్ళ అమ్మగారికి ముందే చెప్పా కదా, మళ్ళీ నిన్ను పంపిందా? నేను చెప్పా కదా అక్క, మావాడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయాడని. చూడు, అత్త పెళ్ళాం చెప్పి పంపారు, అందుకే మళ్ళీ వచ్చాడు ఒప్పించడానికి అని పక్కనే ఉన్న పెద్దమ్మతో అంటుంది బాధగా. నువ్వెందుకు ఏడుస్తావులేమ్మా? అరే, ఎందుకురా మీ అమ్మని ఇలా కాల్చుకు తింటున్నారు? నువ్వు కూడా ప్రతిసారి ఇలా వాళ్లకు ఒత్తాస పలుకుతూ ఉంటే మీ అమ్మ పరిస్థితి ఏంటి? పుట్టిల్లు ఊర్లో ఉన్నంత మాత్రాన ఓ మాటికి వెళ్ళి రావాలా అని మొదలుపెట్టారు. తన మాటకు విలువ లేదు ఇంట్లో అని అనుకుంటారేమో అత్తయ్య అని ఆలోచిస్తూనే గదిలోకి వెళ్ళాడు. ఆశగా చూస్తూ ఉన్న అత్తగారి వైపు చూస్తూ, తర్వాత తీసుకొని వెళ్ళండి అత్తయ్య అన్న మాట వినగానే తన మొహంలో కోపం, బాధ, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి తనను అక్కడ నిలవనివ్వలేదు. సరే చిన్ని, నేను వెళ్తున్నా, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి అత్తయ్య అన్నాడు ఉదయ్. ఇక్కడే కదా ఇల్లు, అవసరం లేదు బాబు అని వెళ్ళిపోయింది. స్నేహ ఇంకా గది సర్దుతూనే ఉంది. ఇందాకటి నుంచి సర్దుతున్నావు,
ఇంకా ఎంతసేపు సర్దుతావ్ అన్నాను విసుగ్గా. మీ మాట కూడా వినలేదని మీ అమ్మ మీద కోపం నా పైన ఎందుకులేండి చూపిస్తారు? నేనేం చెయ్యలేను అని అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయింది. అప్పటి నుండి గదిలోనే ఉన్న గదిని సరిగా చూడలేదు. ముఖ్యమంత్రి గారితో దిగిన ఫోటోలు, తను మిస్ ఫేర్వెల్గా వచ్చిన ఫోటోలు అన్నీ తీసి అటకపైన సర్దింది. ఆ ఫోటోలు ఎక్కడ పెట్టింది అని చూడగా అవి అన్నీ సర్ది అటకపైన ఒక పెట్టెలో పెట్టింది. అందులో చూడగా ఒక డైరీ కూడా ఉంది. తన బాధ తెలియాలి అంటే ఇదే మార్గం అని డైరీ తీసి పరుపు కింద పెట్టి గది బయటకు వెళ్ళి చూస్తాడు. స్నేహ పక్కింటి ఆంటీతో మాట్లాడుతుంది. అంటే కొంచెం సేపు వరకు రాదు అని గదిలోకి వచ్చి డైరీ తీసి చదవడం ప్రారంభిస్తాడు. వేరే వాళ్ళ డైరీ చదవడం సంస్కారం కాదు, కానీ తప్పదు అని చదవటం మొదలుపెట్టాడు. అన్నీ తాను చేసిన పనులు, తను చేసిన పాయసం తిని వాళ్ళ నాన్న పడిన సంతోషం, తనకు వచ్చిన మెడల్స్ని చూసి వాళ్ళ అమ్మ కార్చిన ఆనంద బాష్పాలు, తన ఇంట్లో స్కూల్లో చేసిన చిలిపి పనులు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు అన్నీ ఎంత చక్కగా రాసుకుందో. అందులో తన గురించి కూడా రాసి ఉంది. నన్ను స్నేహ ఎంత బాగా అర్థం చేసుకుంది. నేనే తనను అర్థం చేసుకోలేకపోయాను. తనకు పెయింటింగ్లో వచ్చిన బహుమతులు, చదువులో వచ్చిన గోల్డ్ మెడల్స్ అన్నీ అందులో ఉన్నాయి. తనతో గడిపిన మధుర క్షణాలను కూడా అక్షర రూపం ఇచ్చింది. తర్వాతి పేజీలోనైనా తన బాధ గురించి తెలుస్తుందేమోనని వెతికాడు. ఇంకా పేజీలు తిప్పి చూసేసరికి ఒకే పేజీ ఉంది. దాంట్లో అయినా స్నేహ బాధ తెలుస్తుందేమో అని చూశాడు. కానీ లేదు. తన ఆశలు ఆవిరి అయ్యాయి. డైరీ క్లోజ్ చేయబోయే ముందు చివరి పేజీ చింపి ఉండటం గమనించాడు. అంటే తను ఏదో రాసింది తప్పకుండా డస్ట్బిన్లోనే పడేసి ఉంటుంది అని ఆతృతగా డస్ట్బిన్ వైపు చూశాడు. అందులో చెయ్యి పెట్టాలని అనిపించలేదు. కానీ ఎలా అయినా స్నేహ బాధని తెలుసుకోవాలి అంటే అందులో వెతకాలి అనుకొని అందులో వెతుకుతూ ఉన్నాడు. గది సర్దడం వల్ల కావచ్చు, అన్నీ ఏవేవో పేపర్లు ఉన్నాయి. తను వెతికే ప్రయత్నం మానలేదు. దొరకలేదు అని డస్ట్బిన్లో చెత్త అంతా కింద పడేశాడు. స్నేహ రాసినట్లున్న ఒక పేపర్ అందులో కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూశాడు. కానీ స్నేహ వస్తున్నట్లు కాలు పట్టి శబ్దం వినపడింది. నిద్ర నుండి అప్పుడే లేస్తున్నట్లు నటించి నేను కాస్త బయటకు వెళ్ళి వస్తా అని నేరుగా బయలుదేరాడు. ఇంటికి దగ్గరలోని పార్కులో ఒక బెంచ్ మీద కూర్చొని జేబులో ఉన్న పేపర్ని ఓపెన్ చేశాడు. ఈ లోకం పోకడని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు అర్థం కావటం లేదు. నేను మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా తప్పు పడుతూనే ఉంటుంది లోకం. లోకంలో వివాహ బంధానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ కులమైనా మతమైనా వేరే దేశమైనా ప్రపంచమంతా వివాహ బంధం ఉంది అంటే అది ఎంత అమూల్యమై ఉండాలి. అమ్మాయి అప్పటి వరకు చూడని అబ్బాయిని, కలవని కుటుంబాన్ని తన కుటుంబంగా మార్చే శక్తి వివాహ బంధానికే కాక మరి ఏ బంధానికి ఉంది? పెళ్ళైతే అమ్మాయి తన అస్తిత్వాన్ని కోల్పోక తప్పదా? అసలు ఎందుకు కోల్పోవాలి? తనకంటూ ఇష్టాలు ఉండకూడదా? తనకంటూ కోరికలు ఉండకూడదా? తను జీవించాలి అని అనుకునే జీవితానికి తన వాళ్ళ వల్లే ఆంక్షలు విధించటం ఎంతవరకు సమంజసం? మంచితనాన్ని అలసుగా తీసుకొని అజమాయిషీ చెలాయించడం ఎంతవరకు మంచిది? ప్రతిసారి మౌనం అంగీకారం కాదు. ఎదుటి వారికి ఎదురు చెప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అవ్వచ్చు కదా. నేను చేసే ప్రతి పనిని తప్పు పట్టడం సరైందా?
నేను చేసిన నేరమేమిటి? అత్తగారిని ఒక అమ్మలాగా, స్నేహితురాలిగా భావించడమా? నాకు అంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఆశపడటం, నా ఇష్టాలను ఒకరి కోసం మార్చుకోకుండా ఉండటం నేను చేసిన నేరమా? అన్నిటికంటే నాకు నా కుటుంబమే ముఖ్యం. దాని ముందు నాకు అన్నీ తక్కువే. కానీ ఈరోజు నేను విన్న మాటలు తూటాలా నన్ను కాల్చేస్తున్నాయి. సాయంత్రం ఇంటి బయట అరుగు మీద పూలల్లుతూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. వంట ఏం చేయాలి అని అత్తగారిని అడగటానికి వచ్చి అప్రయత్నంగానే నా చెవులు వాళ్ళ మాటలు విన్నాయి. మీ కోడలు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుందేంటి వదినా? అంత పని ఏముంటుందని మీ ఇంట్లో? ఏముందమ్మా, ఎప్పుడు చూసినా ఏవో గీతలు గీస్తూ కూర్చుంటుంది, లేదంటే గంటలు గంటలు ఫోను. వామ్మో, ఫోనే? ఫోన్ పట్టుకొని కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి? మా అత్తయ్య అయితే చెడామడా అరుస్తారు. మీరు కాబట్టి స్నేహ అలా సాగిపోతోంది. అంతే నా పిల్ల, మా సుపుత్రుడు కూడా దానికి వత్తాస పలుకుతూనే ఉంటాడు. పాలు ఇచ్చే తల్లులకు ఎముకలు అరిగిపోయి వయసు వచ్చాక మోకాళ్ళ నొప్పులు వస్తాయని, ఇంకా ఏదో అవుతాయని పాలు, బాదం పప్పులు, పండ్లు, హార్లిక్స్లు అన్నీ ఏవేవో తెచ్చి పెడతాడు. అన్నీ తిని కొవ్వు పెరిగి లేని పని రోగాలు వస్తాయంటే వినడు. నాకెందుకు, వాళ్ళ కర్మ. చెప్తే వినకపోతే నేనేం చేసేది? మొన్న సినిమాకు వెళ్ళి వచ్చారు. వీళ్ళు ఏదో కొత్తగా పెళ్ళైనట్టు. ఈ సినిమాలు షికార్లు ఎందుకు, డబ్బు ఖర్చు కాకపోతే? ఇంకా డబ్బులు పొదుపు చేయడం ఎప్పుడు నేర్చుకుంటారో అన్నది విసుగ్గా. ఇంకా వింటూ ఉంటే తన మనసు ఇంకా ముక్కలైపోతుంది అని ముందుకు కదిలింది. కానీ స్నేహని చూడగానే అందరూ నిశ్శబ్దమైపోయారు. అమ్మా స్నేహ, బాగున్నావా? నీ గురించేనమ్మా మాట్లాడుతున్నారు అక్కగారు. నీ చేతి వంట అమృతంలా ఉంటుందని అంటున్నారు. ఇదిగో నువ్వే వచ్చావు తల్లి, నీకు 100 ఏళ్ళు అన్నది. థ్యాంక్స్ ఆంటీ అంటూ, అత్తయ్య వంట ఏం చేయమంటారు అని చిన్న స్వరంతో నేల వైపు చూస్తూ అడిగింది. పప్పు వద్దు అమ్మా, గ్యాస్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, వంకాయ కూర కూడా వద్దు. బెండకాయ వేపుడు చేయి, నీ ఇష్టం అనింది. అక్కడ నుంచి వచ్చాక నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. గదిలో ఉన్న ప్రైజులు, ఫోటోలని చూస్తూ ఉంటే వాటిని మర్చిపోలేను. అందుకే అన్నీ తీసేసి వాటికి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. నా ఫోన్ కూడా పాత డబ్బా ఫోనే వాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనందంగా ఉన్న రోజులను గుర్తు చేసుకొని సంతోషించి ఉండటానికి డైరీ. మరి ఇప్పుడు డైరీ రాయడం అవసరమా? అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోతాను. చదవడం అయిపోయిన ఉదయ్ పేపర్ పక్కన పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. 2 రోజుల తరువాత ఉదయమే స్నేహ స్నేహ అంటూ నిద్ర లేపాడు ఉదయ్. భారంగా నిద్రలేసి చూసింది స్నేహ. హ్యాపీ వ్యాలెన్స్ డే అని పెద్ద ఫోను గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకండి డబ్బులు వృధా చేస్తారు? తను గెలుచుకున్న ప్రైజ్లు అన్నీ గోడలపై పెద్ద పెద్ద ఫ్రేముల్లో అమర్చబడ్డాయి. తనకు వచ్చిన ప్రైజులు షెల్ఫ్లో ఉన్నాయి. వాళ్ళ అమ్మ నవ్వుతున్న మొహంతో లగేజీ బ్యాగ్తో తనను ఇంటికి తీసుకొని వెళ్ళటానికి వచ్చింది. అప్పుడు ఉదయ్ నవ్వుతూ, స్నేహ, నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. నీకు డ్రాయింగ్ అంటే ఇష్టం కదా, కాబట్టి డ్రాయింగ్ నేర్చుకోవడానికి కాలేజీలో ఫీజు కూడా కట్టి వచ్చాను అన్నాడు.
నువ్వు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రాయింగ్ క్లాసులకు వెళ్ళవచ్చు. మరి అత్తగారు అంటూ, ఏం పర్వాలేదు స్నేహ, నేను అమ్మతో మాట్లాడతాను అన్నాడు. పెళ్ళికి ముందు బహుమతులు ఇచ్చి ప్రేమికుల రోజున చూపిన ప్రేమ కంటే ఈ ప్రేమికుల రోజున తనను అర్థం చేసుకొని చూపిన ప్రేమ నిజమైన ప్రేమలా అనిపించింది స్నేహకి. ప్రేమతో నిండిన కన్నులతో ఉదయ్ని హగ్ చేసుకుంది స్నేహ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.